పంతొమ్మిది అధ్యాయంలో ఈ 18 అధ్యాయంలో ఈ ఏలియా బయలు ప్రవక్తలు చంపించేస్తాడు మొత్తం అందరినీ. చంపించేసిన తర్వాత అహాబు ఇంటికి వెళ్ళిపోయి భార్యకి రిపోర్ట్ ఇస్తాడండి. అది ఎలాగుంటుందంటే, బయలు ప్రవక్తలు చంపేశారు, నేనేం చేయలేకపోయాను, నేను కాపాడలేకపోయాను అని ఏదో ఆమె అభిమానాన్ని సంపాదించేటట్టును, ఏలియా మీద కోపం వచ్చేటట్టును అది 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 ప్రజెంట్ చేస్తాడనమాట. అప్పుడు ఆమె సవాల్ చేస్తుంది, శపథం చేస్తుందండి. ఆమె 19 అధ్యాయంలో 2వ వచనంలో, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపాను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయను గాక అని శపథం చేద్దండి. అప్పుడు ఏలియా పారిపోయాడు. బయర్షాబాకి వెళ్ళే ముందు ఆ తర్వాత సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి ఆయనకి ఏదో మాట చెప్తాడు. ఏమంటే, నీకు మూడు బాధ్యతలు అప్పగిస్తున్నాను. ఒకటి ఏంటంటే, సిరియా దేశంకి వెళ్ళి హజాయేలుకు పట్టాభిషేకం చెయ్యి. తర్వాత ఇశ్రాయేల్లో యెహూకు పట్టాభిషేకం చెయ్యి. ఆ తర్వాత నీ తర్వాత ప్రవక్తగా ఉండేటట్టుగా ఎలీషాకి అభిషేకం చెయ్యి అని చెప్పేసి ఈ బాధ్యత అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత ఈయన వెళ్ళి వాళ్ళని అభిషేకిస్తాడు. అది 19 అధ్యాయం. 20 అధ్యాయానికి వచ్చిన తర్వాత 20వ అధ్యాయానికి వస్తే ఇక్కడ ఒక తప్పు చేశాడండి ఈయన. దేవుని చేత శపించబడిన మనిషిని తప్పించిన వాడు. 4 ఏలియా యెహోవా నమ్మనోడు అనటానికి ఇంకొక రుజువు ఏంటంటే, సారీ అండి, అహాబు. ఓకే, శపించిన మనుష్యుని తప్పించినవాడు. ఇది 20 అధ్యాయం ఉంటుంది. అది ఎలా జరిగింది అంటే, 20 అధ్యాయంలో ఇశ్రాయేలుతో తరచూ యుద్ధానికి వచ్చిన వాళ్ళు సిరియన్లు. చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. సిరియన్లు ఎక్కువసార్లు యుద్ధం చేస్తారు. యూదులతో ఎక్కువ సార్లు యుద్ధం చేసిన వాళ్ళు ఆ ప్రక్క నుండే ఫిలిష్తీయులు. అటు చుట్టుపక్కల దేశాలు సరి తెలియాలంటే పైనేమో సిరియన్లు ఉంటారు, ఈ పక్కనేమో తూరు సీదోన్లు పేనీకే వాళ్ళు ఉంటారు, ఈ ప్రక్కనేమో క్రింద మోయాబీలు ఉంటారు, ఆ ప్రక్కనేమో అమ్మోనీయులు ఉంటారు, క్రిందేమో ఎదోమీయులు ఉంటారు. వీరు ఎప్పుడు ఇశ్రాయేలుతో యుద్ధాలు చేస్తూనే వచ్చారు. సిరియా రాజు అయిన బెన్హదదు కొంచెం భయంకరమైన వర్తమానం పంపిస్తాడు 3వ వచనంలో, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యల్లోనూ నీ పిల్లల్లోనూ సౌందర్యం గల వారని బెన్హదదు సెలవిచ్చి ఉన్నాడు. వాళ్ళందరూ నావారని బెన్హదదు సెలవిస్తున్నాడు అన్నాడు. అంటే అంత బెదిరిస్తున్నాడు అన్నమాట అండి. అంటే సిరియన్లు ఇశ్రాయేలీల్ని అంత బెదిరిస్తున్నారు. ఆ తర్వాత యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే దేవుడు ఏమన్నాడంటే, ప్రవక్తను పంపించి 13వ వచనంలో,
ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజు అయిన అహాబునద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు నేను నీ చేతికి వారిని అప్పగిస్తాను అన్నాడు. అప్పుడు జయించారండి. అది అంటే మనం స్టోరీ అంతా చెప్పుకోవట్లేదు, జయించారు. ఆ తర్వాత ఓ సంవత్సరం తర్వాత మరల యుద్ధానికి వచ్చారండి. వాళ్ళకి సిరియన్లకి ఒక అభిప్రాయం ఏర్పడింది. అదేంటంటే, యెహోవా దేవుడు కొండల దేవుడే తప్ప లోయల దేవుడు కాదు. కొండలకు వెళితేనేమో వాళ్ళకి జయం కలుగుతుంది, లోయల్లో ఉంటే మనకు జయం కలుగుద్ది అని చెప్పేసి ఒక రూమర్ పుట్టించారండి. అంటే వాళ్ళ నమ్మకం అది. ఇప్పుడు దేవుడు అంటే కొండలకే పరిమితమా, లోయలకు పరిమితమా, నీళ్ళకు పరిమితమా? ఇది ఏంటండి అసలు అది దానికి దేవుడికి వర్తించదండి. దేవుడికి వర్తించదండి. ఒకవేళ విగ్రహాలకు వర్తిస్తుందేమో తప్ప దేవుడికి వర్తించదు. అలాంటి నానుడు వచ్చిందండి 23వ వచనంలో. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఎలాగూ మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులు, అయితే లోయలోకి వెళ్తే మనమే గెలుస్తాం అన్నారన్నమాట అండి. ఓ సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ యుద్ధం జరిగిందండి. ఆ యుద్ధంలో యెహోవా దేవుడు ఓ మాట చెప్పాడండి, 28వ వచనం. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాదని అనుకుందరు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమును నీ చేతికి అప్పగిస్తాను అన్నాడండి. అంటే అహాబు దేవుని నమ్మకమైనప్పుడు కూడా నమ్మకం కలిగేటట్టుగా, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుని ఉన్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించేదను అన్నాడు. అహాబు నమ్మకపోయినా సరే దేవుడు అహాబుకి యెహోవా దేవుడని నిరూపించడానికి ప్రయత్నం చేస్తాడండి. రెండోసారి ప్రయత్నం చేశాడండి. అప్పుడు రెండోసారి వీళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలు సిరియన్లు 1,00,000 మందిని చంపేశారటండి. అప్పుడు వీళ్ళందరూ పారిపోయారండి. బెన్హదదు వీళ్ళందరూ. 30వ వచనంలో, తక్కిన వారు ఆపేకు పట్టణంలోనికి పారిపోగా అతడున్న ఒక ప్రాకారము శేషించిన వారిలో 27,000 మంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదుల్లో చొరబడగా, అంటే రాజు చాలామంది 1,00,000 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. రాజుగారేమో ఒక అపేకు పట్టణానికి వెళ్ళి ఆ గదుల్లో ఉన్నాడటండి. అప్పుడు ఇశ్రాయేల్ సైనికులు, సిరియా సైనికులు బెన్హదదు దగ్గరకు వచ్చి, ఇశ్రాయేలీలు కొంచెం జాలి గలవాళ్ళు, అంచేత మేము వెళ్ళి నీతో సమాధానం పెట్టేట్టుగా మేము చేస్తామని చెప్పేసాను, వెళ్ళండి అని చెప్పేసి రాజు అనుమతి ఇచ్చాడు, బెన్హదదు అనుమతి ఇచ్చాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, తలలు బోడు చేసుకుని తలల మీద తాళ్ళు గోను పట్టు కట్టు 32వ వచనం, గోను పట్టు కట్టుకుని తలల మీద తాళ్ళు వేసుకుని ఇశ్రాయేల్ రాజు దగ్గరకు వచ్చి, నీ దోషుడైన బెన్హదదును దయచేసి నన్ను బ్రతకనిమ్మని నిన్ను బతిమాలుకుంటున్నాడు అని చెప్పేసి అన్నాడండి. అప్పుడు ఏమనాలండి, ఆ యుద్ధం జరిగిన సందర్భంలో అహాబు ఏమనాలండి, అక్కడికి వచ్చిన వాళ్ళని చంపేసేసి ఎక్కడున్నాడో తెలుసుకుని అతను చంపేయాలండి. అంతకుముందు ఉన్న పరిస్థితి అది. కానీ ఈయన కొంచెం వెకిలిగా ఉంటాడు మనిషి. అప్పుడు ఏమన్నాడు చూడండి ఒకసారి 33వ వచనంలో, లేకపోతే 32లో చివర, అతడు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనం చేస్తున్నాడని చెప్పేసి అంటే చెప్పగా, అతడు అంటే అహాబు, బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకా సజీవుడై ఉన్నాడా అన్నాడండి. అప్పుడు వీడు బాగున్నాడని చెప్పేసి అని బెన్హదదును తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత బెన్హదదును ఈయన రథం ఎక్కించుకున్నాడండి. ఎక్కించుకుని వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. 33వ వచనం. అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనసు ఎలాగున్నదో అని నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్హదదును నీకు సహోదరుడే అని చెప్పగా, అతడు మీరు వెళ్ళి అతన్ని తోడుకొని రండి అన్నాడు. అప్పుడు బెన్హదదును తీసుకొచ్చారు. బెన్హదదు తన యొద్దకు రాగా అతడు తన రథం ఎక్కించుకొనిను. అప్పుడు బెన్హదదు అంటున్నాడు, తమ తండ్రి
తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకున్న పట్టణాలన్నీ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. నా తండ్రి సోమరంలో వీధులను కట్టించుకున్నట్లు దమస్కులో తమరు వీధుల్లో కట్టించుకోవచ్చు. అంటే బెన్హదదు యొక్క తండ్రి ఇశ్రాయేల్ దేశంలో కొన్ని వీధులు కట్టించుకుని అతని పేరు పెట్టుకున్నాడటండి. ఇప్పుడు బెన్హదదు ఏమంటే మీరు కూడా సిరియా దేశానికి వచ్చి కొన్ని వీధులు కట్టి మీ పేరు పెట్టుకోండి అంటే వాళ్ళిద్దరి సంబంధం బాగుంది సంబంధం. ఓకే, ఇలా సంబంధం బాగుండటం మంచిదా చెడ్డదా? మంచిది. ఎందుకంటే కొత్త నిబంధన బట్టి అయితే ఓ శత్రువుని ఒక మిత్రుడిగా చేసుకోగలిగితే అంతకంటే గొప్ప సంగతి లేదండి, చేసుకోవాలి. కానీ పాత నిబంధనలో అది కుదరదండి. పాత నిబంధనలో అది కుదరదండి. ఎలా కుదరదంటే 42వ వచనం, ఓ ప్రవక్త వచ్చి అహాబుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను శపించిన మనుషుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణానికి మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనమును అప్పగింపబడుదురు అని రాజుతో అనగా, నేనేమో సిరియన్లని శపించినప్పుడు వాళ్ళకి మరణశిక్ష విధించాలి. ఆ విధించే బాధ్యత నీకు అప్పగించాను. నువ్వేం చేసావు? అది అమలుపరచలేదు. అంచేత ఇప్పుడు తప్పనే ఇటువంటిది తప్పండి. అలాగనమాట అండి. ఇప్పుడు కొత్త నిబంధనలు అయితే అది రైట్ అండి, కానీ అక్కడ మాత్రం అది రైట్ కాదు. అలాగ అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఎప్పుడు ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, అన్ని జనాంగాలకి యెహోవాయే దేవుడు అంతే. అన్ని జనాంగాలకి ఎవరు తప్పు చేసినా సరే దేవుడు వాళ్ళకి శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష విధించే బాధ్యత ఎవరికి అప్పగిస్తాడండి? ఆయన కుమారులకు ఎవరికో అప్పగిస్తాడండి. అప్పుడు దేవుడు మరణశిక్ష విధించినప్పుడు వాళ్ళు అమలుపరచాలి అంతే. ఇక మనం ఇంకో మాట మాట్లాడకూడదు. ఉదాహరణ, మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో సౌలు అమలేకి వెళ్తే యుద్ధం చేయడానికి వెళ్తాడు. కానీ దేవుడు ఏమన్నాడు? పురుషులు కానీ స్త్రీలను కానీ పిల్లల్ని కానీ జంతువులు కానీ సమస్తాన్ని నాశనం చేసేయాలి అని చెప్పాడండి. అప్పుడు ఈయన ఏం చేశాడండి? సౌలు ఏం చేశాడు? అగగరాజుని తీసుకొచ్చాడు, క్రొవ్విన కొన్ని ఎడ్లని వాటిని తోలుకొచ్చాడు, ఎందుకంటే దేవుడికి బలి ఇవ్వటానికి. దేవుడేమో వాళ్ళకి మరణశిక్ష విధించాడు. ఆ అమలు పరిచే బాధ్యతను సౌలుకు అప్పగించాడు. కానీ సౌలు యెహోవా చిత్తం నెరవేర్చలేదండి. అది ఎప్పుడు గమనించాలి మనం. అది గ్రహిస్తే అప్పుడు పాత నిబంధన చరిత్ర ఈజీగా అర్థమవుద్ది. లేకపోతే కొత్త నిబంధనకి పాత నిబంధనకి క్లాష్ ఉంటుందండి. ఇక్కడ అదే ఉంది. నేను శపించిన మనిషిని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు ప్రతిగా మారుగా నీ ప్రాణాన్ని, వాని జనులకు మారుగా నీ జనమును అప్పగింపబడుదురు. ఇలాంటి మాట చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే, దేవుని చిత్తమేదో అదే జరగని అన్నాడండి. ఇతను అలాంటి మనిషి కాదు, అంత విశ్వాసి కాడు. అంచేత అతను ఏం చేశాడంటే మూతు ముడుచుకున్నాడటండి. 23వ వచనం, 43వ వచనం. ఇశ్రాయేల్ రాజు మూతు ముడుచుకొని వాడే కోపముతో సోమ్రోన్లోని తన నగరకు వచ్చాను. అంటే మూతు ముడుచుకునే అలవాటు ఉందండి ఆయనకి. మూతు ముడుచుకుని అంటే అలిగాడు అనమాట, అలగటం. ఒకవేళ మీకు గుర్తుంటుంది అనుకుంటే అలుగుట్ట అని రాసుకోండి అక్కడ. ఇప్పుడు ఇంట్లో కూడా పిల్లలు కొన్నిసార్లు మూతు ముడుచు కూర్చుంటారండి. ఎరా అలాగొన్నామంటే అంటాడండి, అడిగి ఏదో కావాలన్నమాట. అప్పుడు మూతు ముడుచుకుంటాడంటే అలిగాడు అనమాట అండి. అది 20వ అధ్యాయంలో జరిగిన సంగతి. యెహోవా శపించిన మనిషిని తప్పించిన వాడు విశ్వాస అయితే ఏం చేస్తాడు? యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారంగా నెరవేరుస్తాడు. ఈయన నెరవేర్చలేదండి. అప్పుడు 21వ వచనంలో 21వ అధ్యాయంలో ఒక గొప్ప సంఘటన, పెద్ద సంఘటన ఉంది. నాబోతును చంపించి ద్రాక్ష తోటను
తీసుకునేవాడు, వశపరుచుకున్నవాడు లేక తీసుకునేవాడు. ఐదవ అది నాబోతును చంపించి ద్రాక్ష తోటను స్వాధీన పరచుకొనినవాడు 21వ అధ్యాయం అంతా. ఇక్కడ స్టోరీ ఇంచుమించు అందరికీ తెలుసు, అదే బ్రీఫ్గా చెప్తాను. నాబోతు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఈ అహాబు ఇంటిని ద్రాక్ష తోట ఈయన ఇంటిని ఆనుకుని ఉంటుంది. అప్పుడు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోటను నా నగరును ఆనుకున్నంత కదా, నేను కూర మొక్కలకి ఏదో దాన్ని వాడుకుంటాను, నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వు అన్నాడండి. ఇవ్వంటే ఈయనేమో నా పిత్రార్జితం అది అంటే పిత్రార్జితం ఇవ్వరండి, ఎవరెవరో భ్రష్టుడు తప్ప, అది నా పిత్రార్జితం నేను ఇవ్వలేను అన్నాడండి. రాజుగారితో అలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదు. అయితే వాళ్ళు ఎలాగ ఉండేవారంటే అప్పటికి ఇంకా అంత 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 సీరియస్నెస్ రాలేదండి. అంచేత ఒక ఇశ్రాయేలుడు మా జనాంగం అని వాళ్ళతో మాట్లాడినట్టుగా మాట్లాడాను. ఇప్పుడు మన మినిస్టర్లు ఏమైనా అడిగితే ఏదైనా సరే ఎవడైనా ఇచ్చేయవలసిందే అంతే. ఇప్పుడు అలాంటి పరిస్థితి అండి. ఇక ఇచ్చేసేవాడికి ఇండివిజువాలిటీ ఉండదండి, స్వతంత్రం ఉండదండి, బానిసత్వం అండి. ఇక్కడ అలా లేదండి, అలా లేదండి. మామూలు ఫ్రీగా మాట్లాడాడు. అప్పుడు ఈయన ఏం చేశాడట, 4వ వచనం, నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని యెజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి అహాబు మూతు ముడుచుకున్నవాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి భోంచేయకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా భోంచేయకుండా ఉన్నాడటండి. అలిగాడు అనమాట అండి. అప్పుడు యెజబెల్ వచ్చిందండి. యెజబెల్ వచ్చి, ఏంటి మూతు ముడుచుకుని పడుకున్నావు అని చెప్పేసి అడిగింది. నేను నాబోతుని అడిగాను, అన్నాడు అని కొంచెం తెంగరగా మాట్లాడాడు అనమాట. ఇప్పుడు నువ్వు రాజువా, మా సామాన్య మనిషి, నువ్వు రాజు కదా, నీకు ఇవ్వకపోవడం ఏంటి, నువ్వు లేచిపోచి నేను ఏర్పాట్లు చేస్తాను అందండి. ఏం చేసిందండి, రాజుగారు ఆజ్ఞాపించినట్టుగా ఆయన ముద్ర వేసి ఆ గ్రామానికి పంపించి పెద్దల అమావాస్య మీటింగ్ ఉందండి అని పిలిపించని చెప్పి పిలిచిన తర్వాత, నువ్వు దేవుడిని దూషించావు, రాజును దూషించావు అని చెప్పేసి అని 2 పనికిమాలిన చేత, వాళ్ళు పనికిమాలినండి, అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు, 2 పనికిమాలిన చేత సాక్ష్యం చెప్పించి రాళ్ళు తీసుకొని చంపేసేయండి అని చెప్పేసి అని రాసి పంపించిందండి. రాణిగా చెప్పినట్టుగా వాళ్ళు అమలు పరిచారండి. ఒకవేళ ఒక మంచి అమ్మాయి అయితే ఏం చేస్తుందండి, ఒక మంచి అమ్మాయి అయితే ఈ భర్త నాకు ఆ ద్రాక్షతో కావాలంటే ఆడు ఇవ్వనన్నాడు అని చెప్పేసి అలిగినోడికి దేవుని కుమార్తె అయితే ఏమంటారు చెప్పండి ఎవరైనా? అమ్మా స్త్రీలను అడగనా? అయ్యా అమ్మ, దేవుని కుమార్తె ఏం చేస్తుందమ్మా? మనకెందుకు బోళ్ళు అంత ఉంది కదా, నువ్వు రాజు కదా, ఇదంతా మందే కదా, ఎందుకు నీకు, పోని అంటదండి. కానీ ఈమె దేవుని కుమార్తె కదా, పనికిమాలిది. అంచేత ఈ పెద్ద ప్లాన్ వేసి అతన్ని నాబోతును రాళ్ళు తీసుకొచ్చి చంపేసే ఒక స్టోరీ అల్లిందండి. ఆయన చంపేశారండి. 13వ వచనం, అప్పుడు పనికిమాలిన వారిద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుగ్గా వారు పట్టణం బయటికి అతను తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. రాణి చెప్పినట్టుగా ఆవిడ రచించిన పథకం ప్రకారంగా చంపేశారండి. చంపేసిన తర్వాత అప్పుడు వర్తమానం వచ్చింది, మేము నాబోతుని చంపేశాం అని చెప్పేసాను. అప్పుడు భార్య అంటుందండి, నాబోతు చనిపోయాడు, నువ్వు వెళ్ళి ఆ స్థలాన్ని ఆక్రమించుకో,
ఆ రాళ్ళు తీసుకొట్టి చంపేసినప్పుడు పడిపోతాడు, రక్తం బాగా మొత్తం ఉన్న రక్తం కారిపోద్ది, చచ్చిపోతాడు. అప్పుడు కుక్కలు వచ్చి నాగుతాయండి. అంటే ఎవరైనా వెంటనే ఆ శవాన్ని తీసుకుపోతే పర్లేదు, శవాన్ని తీసుకుపోకపోతే కుక్కలు వచ్చి నాగుతాయండి. ఒకవేళ శవాన్ని తీసుకుపోయినా సరే కూడా కొంత రక్తం కూడా ఉంటుంది, ఆ రక్తం అన్నది తాగుతాయండి, నాగుతాయి. 16వ వచనంలో నాబోతు చనిపోయినని అహాబు విని లేచి యజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొని పోయాను, స్వాధీనపరుచుకుంటాకి వెళ్ళాడు. ఎప్పుడు కూడా ఇతరుల వస్తువు కావాలని కోరుకోకూడదండి. మనకు ఉండాలి, మనకు లేకపోతే మనం తర్వాత సంపాదించుకోవాలి. ఇతరులు మనకు కావాలి అని ఎప్పుడూ కోరుకోకూడదండి, అది దురాశ అండి. అందుకే దేవుడు 10 ఆజ్ఞల్లో ఆకారాజ్ఞ, నీ పొరుగువానిది ఏది ఆశించొద్దు, నీ పొరుగువానిది ఏది ఆశించొద్దు. ఇప్పుడు కూడా నీ పొరుగువానిది ఏది ఆశించొద్దు. నీకు అది కావాలనుకుంటే కొంత టైం పెట్టుకుని నువ్వు డబ్బు సంపాదించి అప్పుడు అది కొనుక్కో. ఒకళ్ళు తీసుకోవాలని ఆశపడద్దు. ఒక భార్యనైనాను, దాసునైనాను, ఎద్దునైనాను, గాడిదనైనా ఏది నీ పొరుగువాడిది ఏది తీసుకోవద్దు. అది చిన్నప్పుడే సండే స్కూల్లోనే పిల్లలకి నరనరాలకు ఎక్కించేయాలండి, అంటే మనం స్టోరీ చెప్పడం మాత్రమే కాదండి, స్టోరీ చెప్పి ఆ నీతి కూడా చెప్పాలండి. పిల్లలు అంటే స్టోరీ చెప్పడానికి కొంచెం మనసులు విచ్చుకుంటాయండి, వికసిస్తాయండి, తెరుచుకుంటాయండి. ఆ తెరుచుకున్నప్పుడు ఆ నీతి వేసేయాలన్నమాట అండి. సండే స్కూల్ టీచర్స్, మీరు సండే స్కూల్ టీచర్స్ ఎంతమంది ఉన్నారండి? చేతులు ఎత్తండి కలిసండి. ఎడం చేద్దామా, మాకు కుడి చేయి కావాలి. 1 2 3 4 5. మీకు అందరికీ వందనాలండి. నేను సండే స్కూల్ టీచర్నే. నా పిల్లలందరూ సండే స్కూల్లో టీచ్ చేశారండి. నాకు 4 పిల్లలు సండే స్కూల్లో టీచ్ చేశారండి. ఆ సండే స్కూల్లో టీచ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ వాక్యం తెలుస్తుందండి. పిల్లలు ప్రశ్నలు వేస్తారండి. పిల్లలు ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళ మీద కోపడకుండా సమాధానం చెప్పగలిగితే మనకు వాక్యం ఉంటుందండి, మనకు వాక్యం వస్తుందండి. మా చిన్న అబ్బాయి సండే స్కూల్లో వాక్యం చెప్తున్నాడు. చిన్న పిల్లోడు, బాగా చిన్న పిల్లోడు అండి. ఎర్ర సముద్రం పాయలైంది అని చెప్పి ఆ స్టోరీ చెప్పినప్పుడు, అన్నయ్య ఎర్ర సముద్రం పగలు పాయలైందా రాత్రి పాయలైందని అడిగాడటండి. ఈయన రెడీగా లేడు చెప్పడానికి. మనం దాని తర్వాత ఆలోచిద్దాం అన్నాడటండి. తర్వాత ఆలోచిద్దామని వచ్చి అప్పుడు చదివాడండి. చదివితే ఇప్పుడు చెప్పండి, పగల రాత్రి అండి అది. అలాగుంటుంది అనమాట అండి ఆ పిల్లలు బుర్ర. ఇంకా నన్ను ప్రశ్నలు వేస్తారండి. ఆ పిల్లల ద్వారా సండే స్కూల్ టీచర్స్ వాక్యం నేర్చుకోవచ్చు. నేను ఎప్పుడు సండే స్కూల్ టీచ్ చేయలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఎప్పుడు సండే స్కూల్లో టీచ్ చేయలేదు అన్నవాళ్ళు అందరూ ఎత్తారు. ఎవరు ఇప్పుడు సండే స్కూల్ టీచర్స్ అంటే 4 ఎత్తారు. ఎన్నడూ సండే స్కూల్ బోధించిన వాళ్ళు అందరూ ఎత్తాలి. ఓకే, అంటే మిమ్మల్ని ఇన్సల్ట్ చేయటం కాదు, మీరు ఖచ్చితంగా సండే స్కూల్ పిల్లలకి వాక్యం చెప్పాలండి. నా భార్య ముస్తాదు అయిపోయింది. అప్పుడు సండే స్కూల్ అంటే చిన్నపిల్లలకి ఎల్కేజీ ప్రీ స్కూల్ పిల్లలకి వాక్యం చెప్పేది. ఆమె గాడిదలాగా వంగుంటే పిల్లలు అక్కడ కూర్చుంటే ఇళ్ళల్లో నడిచి లేదండి. ఏం చెప్తున్నామంటే ఇది మంచి సమరేడు కదా చెప్తున్నాను అందండి. అంటే అలా ఇన్వాల్వ్ అయిపోవాలండి. అలా ఇన్వాల్వ్ అయిపోతే ఆ పిల్లల మనసుల్లో ఆ వాక్యాన్ని వేయగలుగుతామండి. ఎవ్వరూ సండే స్కూల్ నిర్లక్ష్యం చేయొద్దు. సండే స్కూల్ లేదంటే అర్థమేంటి తెలుసండి? పొలం ఉంది, నారేసుకోలేని బుద్ధిహీనుడు అనమాట అన్నాడు. పొలం ఉంది కానీ నారు లేదు. ఈ నారు అంటేనమ్మా సండే స్కూల్ పిల్లలు. అప్పుడు ఆ పిల్లల్ని ఆ నారు తీసి పొలంలో నాటుకుంటాడు అనమాట. పొలం ఏది? సంఘం. నారుమడి లేని బుద్ధిహీనుడు అనమాట సండే స్కూల్ లేనాడు. జాగ్రత్త అండి.
జాగ్రత్త అండి. పద్ధతి అంతా మార్చేసి ఎవరిష్టానుసారం వాళ్ళు బతుకుతున్నామండి. ఖచ్చితంగా సండే స్కూల్ ఉండాలండి, ఖచ్చితంగా యూత్ క్లాస్ ఉండాలండి. ఆ పిల్లలు భవిష్యత్తులో క్రీస్తులోకి వస్తారండి. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. మా సండే స్కూల్ నుంచి డెవలప్ అయిన పిల్లలు చాలా స్ట్రాంగ్గా బ్రతుకుతున్నారు, విదేశాల్లో ఉన్నారండి వాళ్ళు. రేపు రేపు యూత్ క్లాస్ జరుగుతుంది 10వ తారీఖున. వాళ్ళందరూ డబ్బులు వేసుకుని ఆ యూత్ క్లాస్ జరిగిస్తారండి. సంఘం నుంచి మేము డబ్బులు ఖర్చు పెట్టమండి. మా పాత యూత్ ఆ యూత్ క్లాస్ని జరిగించడానికి సపోర్ట్ చేస్తారన్నమాట అండి. మాకు 74 నుంచి సండే స్కూల్ ఉందండి. ఇప్పుడు సండే స్కూల్ ఉందండి. నేను యూత్ క్లాస్లో వాక్యం చెప్తానండి. అలాగండి, సండే స్కూల్ నిర్లక్ష్యం చేయొద్దండి. ఒకవేళ ఎవరికైనా లేకపోతే ఇప్పుడు ప్రారంభించండి. పిల్లల్ని గ్యాదర్ చేయండి, వాళ్ళకి వాక్యం నేర్పించండి. అంతేనండి. ఓకే. అప్పుడు ద్రాక్ష తోట స్వాధీనపరుచుకున్నాడు. సరిగ్గా ఏలి అక్కడికి వెళ్ళాడండి. ఏలి అక్కడికి వెళ్ళి 17వ వచనం నుండి, అంటే అన్నీ చదవద్దు, 19వ వచనంలో, నీవు అతన్ని చూచి ఎలాగో ప్రకటించు, యెహోవా దేవుడు చెప్తున్నాడు. యెహోవా అసలు వచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతును చంపితివి కదా అంటే, ఆయన కాదు భార్య చంపించింది అని చెప్పేసి అంటాం. అంటే ఇతను వద్దని లేదు కదా, నాకు అతను చంపించొద్దు, నువ్వు అలాంటి పనులు చేయొద్దు అనలేదు కదా, అందుకు చంపితివి కదా అన్నాడు అనమాట అండి. నీవు నాబోతును చంపితివి కదా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. అప్పుడు నేను అహాబు మరణం నిర్ణయం అయిపోయిందండి. నువ్వు చస్తావు, నువ్వు రక్తం చిందిస్తావు, కుక్కలు వచ్చి నీ రక్తాన్ని నాకుతాయి. అంటే 22 అధ్యాయాల విషయం ఉంటుంది. ఎలాగంటే, యుద్ధానికి వెళ్ళాడు, యెహోషాపాతును కూడా తీసుకెళ్ళాడు, యోధారాజుని తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరూ అనుకున్నారు, యోధారాజా నువ్వు మామూలు డ్రెస్సులు ఉండి, రాజవస్త్రాలు ఉండి, నేను మారువేషం వేసుకుని యుద్ధానికి వస్తాను, వాళ్ళకి కనపడకుండా ఉంటాకి అన్నాడు అనమాట అండి. మారువేషం వేసుకెళ్ళాడండి. ఎవరో ఒక అతను బాణం తీసి గురి చూడకుండానే కొట్టాడటండి. అప్పుడు ఎక్కడో ఖాళీ ఉంటుంది కదా, ఇదంతా కవచం ఉంటుంది, ఇక్కడ ఖాళీ ఉంటుంది చూడండి, ఇక్కడ దిగి ఈ పక్కన కొంత గుండెల్లో దిగిపోయింది, వెళ్ళి చనిపోయింది. చనిపోయిన తర్వాత రాజుగారు చచ్చిపోయింటే యుద్ధం వేరే రకంగా ఉంటుంది. అంచేత రథం మీద అలాగా బొమ్మలాగా నిలబెట్టారన్నమాట అండి. ఆ రక్తం వల్ల కారి 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 మరుగు కట్టిందటండి రథంలో. అప్పుడు తీసుకొచ్చేసారు, రాజుని తీసుకొచ్చేసారు, పాతి పెట్టేశారు. దీన్ని కడగటానికి తీసుకెళ్తే అక్కడ వేసులు స్నానం చేస్తున్నారట. వాళ్ళు స్నానం చేసి వెళ్ళిపోయిన తర్వాత అది కడుగుదామని అక్కడ నిలబడి ఉన్నారన్నమాట అండి. అప్పుడు కుక్కలు వచ్చి నాకినాయండి. అలాగండి. ఓకే. నాబోతును ఒక వ్యక్తిని చంపించి అతని ద్రాక్ష తోటను, అతని ఆస్తిని స్వాధీనపరుచుకునేంత నీచుడు అనమాట అండి. మనలో కూడా ఎప్పుడైనా ఇతరుల వస్తువులు, ఇతరుల ఆస్తి తీసేసుకోవాలనిపిస్తుందండి. ఎప్పుడు అనుకోకండి. ఒకవేళ నీకు కావలిస్తే దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు, వాకిలు ఇస్తాడు, పొలం కావాలంటే పొలం ఇస్తాడు, మోటార్ సైకిల్ కావాలంటే మోటార్ సైకిల్, ఏది కావాల్సిన దేవుడు ఇస్తాడు నీకు, అంతే. దేవుడిని అలా నమ్ము, అంతే తప్ప మరొకరు తీసుకుంటానికి ప్రయత్నం చేయకు. ఎవరిది ఆశించొద్దు. ఒకసారి ఆ వాక్యం చూద్దామండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞల్లో 20 అధ్యాయం ఆఖరి మాట 17వ వచనం చదువుతామా? చదువు. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం. నిర్గమ 20:17. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దోసనైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు. దేన్ని ఆశించకూడదు. యేసుప్రభు ఎవరిదన్నా ఆశించారా? భూమి మీద ఉన్నప్పుడు అపోస్తులు ఎవరైనా అలాగ ఆశించారా? ఆది క్రైస్తులు ఎవరైనా ఆశించారా?
ఆదిక్రైస్తులు ఆస్తులు అమ్మేసి, చరాస్తులు స్థిరాస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారండి. వాళ్ళు ఎన్నడూ ఆశించలేదండి. ఆ మైండ్ అందరికీ రావాలండి. మనకు రావాలి, మన పిల్లలకి నేర్పాలి. ఏలూరులో మేము చర్చ్ బిల్డింగ్ కడితే, స్థలం కొని చర్చ్ బిల్డింగ్ కడితే జాషువా గారిది అయిపోద్ది, ఇదే జాషువా గారిది అయిపోద్ది ఆస్తి, ఇవాళ రేపు చస్తాను నేను, నాకెందుకు అవుద్దండి, ఎంతకాలం బతుకుతాను నేను, చచ్చిపోయినప్పుడు పట్టుకుపోతా, మీరు వస్తారు, అందరూ వస్తారు, మీరు నా జేబులు చూడండి, ఏమన్నా స్థలం పట్టుకెళ్ళిపోతున్నానేమో అని. మీరు వస్తారు కదా నేను చచ్చిపోయినప్పుడు. ఏముండదండి, మీరు చూడండి, ఈ జేబు చూడండి, ఆ చర్చ్ బిల్డింగ్ స్థలం అని పట్టుకుపోతున్నానేమో. ఎవడ పట్టుకెళ్ళండి. ఎల్వీరా గారు పట్టుకెళ్ళలేదు, అంతే, బిల్డింగ్ అలాగే ఉంది. అంటే మన స్వభావం అండి, అంతే. నాకు ఒక ఎవరిది ఆశించకుండా ఉంటే బతుకుతానండి నేను. నాకు ఆ పిచ్చి ఉంటుందండి. నా పిల్లలు అలాగే ఉన్నారండి, ఎవరిది ఆశించరు, ఎవరిది. ఓకే, అప్పుడు వాళ్ళకి కలగబోయే శాపం చెప్పాడండి. 21వ వచనం, 21వ వచనమ్మా, 21వ అధ్యాయం 21వ వచనం. నువ్వు చదువుతున్నావా, నేను చదివేనా? చదువు. నాబోతును చంపేసిన తర్వాత ఎంత ఎంత కీడు తెచ్చుకున్నాడు చూడండి. పురుషులనందరినీ నిర్మూలం చేతును. యెరోబాము కుటుంబమునకును అహీయ కుమారుడైన బయషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకును చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు యెరోబాము అన్నాడు, యెరోబాము ఎవరు నాశనం చేశారండి? ఎవరు నాశనం చేశారండి? బయషా యెరోబాము శిక్ష విధించి అదే పాపం చేశాడండి. మరి ఈయనకి ఎవరు శిక్ష విధించారండి? ఈయన శిక్ష విధించడానికి దేవుడు ఎవరికి అప్పగించాడండి? కాదు, జిమ్రీ. ఇప్పుడు అహాబు ఉన్నాడు, అహాబును నాశనం చేసే బాధ్యత ఎవరికి అప్పగించాడండి? యెహూకు అప్పగించాడండి. అలాగనమాట అండి. యెరోబాము చేసిన పాపానికి ప్రతిఫలం, లేకపోతే శిక్ష విధించే బాధ్యత బయషాకు అప్పగించాడండి. దురదృష్టం ఏంటంటే బయషా యెరోబాము పాపం చేశాడు కాబట్టి అతను చంపేసి అదే పాపం చేశాడండి బయషాను చంపే బాధ్యత ఎవరికి అప్పగించాడు? దేవుడు జిమ్రీకి అప్పగించాడండి. అలాగే అహాబు చేసిన పాపాన్ని బట్టి అహాబుకు శిక్ష విధించే బాధ్యత ఎవరికి అప్పగించాడంటే యెహూకు అప్పగించాడండి. యెహూ చాలా బాగా బతికాడు, కానీ చివరికి వచ్చిన తర్వాత యెహూ కూడా విగ్రహార్థం చేశాడండి. అంటే ఇక్కడ ఆ శిక్ష గురించి ఎలా చెప్తాడంటే, పురుషులు కానీ స్త్రీలు కానీ పిల్లలు కానీ జంతువులు కానీ ఏమైనా సరే పట్నంలో చంపబడిన వారిని కుక్కలు తింటాయి. అంటే సమాధి చేయబడరు అనమాట అండి. సమాధి చేయబడకపోవటం అది దురదృష్టం ఉండబడింది. కుక్కలు తింటాయి. పొలాల్లో చనిపోయిన వాళ్ళని ఆకాశ పక్షులు తింటాయి. అలాగండి. అప్పుడు ఈ నాబోతును చంపించడానికి కీలకమైన పాత్ర వహించింది ఎవరు? యెజబెలు సంగతి చెప్తున్నాడండి 23వ వచనం నుండి. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి 23 నుంచి 23
యెహోవా సెలవిచ్చినదేమనగా, ఉమ్, ఇజ్రాయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. ఉమ్, పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను ఉమ్, కుక్కలను తినివేయును. ఉమ్. బయటి భూములలో. భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. ఉమ్. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకున్న అహాబు వంటి వాడు ఎవడనూ లేడు. ఎవ్వడూ లేడటండి. ఓకే, అంటే యెజెబెలు ఎలాంటి స్త్రీ? ఎవరైనా ఒక మాట చెప్పండి. ఎలాంటి అమ్మాయి ఆమె? ఆ? తెలుగు బైబిల్ లేకంటూలో పదం వాడాడండి. పురుషుడు లాంటిదటండి. అంటే స్త్రీత్వం ఉండదండి ఆమె దగ్గర, పురుషుల్లాగా రఫ్గా ఉంటుంది అనమాట అండి. పురుషుడు లాంటిది అన్నాడండి. ఓకే, ఆమె ఎలా చనిపోయిందో తెలుసండి? మీ ఐడియా ఉందండి ఎలా చనిపోయిందో? యెహోరాముని చంపేసి వస్తుంటే ఈమె బాగా అలంకరించుకుని ఆ మేడ మీద ఉండి, జిమ్రి వంటి వాడా, నీ యజమానుని చంపేసి వస్తున్నావా అని చెప్పేసి అని పైనుంచి మాట్లాడుతుందండి. గట్టిగా అరుస్తుంది అనమాట అండి. అప్పుడు నా పక్షంగా వాళ్ళు ఎవరు ఉన్నారంటే, మేము ఉన్నామన్నారు సైనికులు. దాన్ని పక్కకు దోసేయండి అన్నాడండి, కిందకు దోసేయండి అన్నాడండి. అప్పుడు ఆమె ఒకప్పుడు రాని ఆమెను కింద ఇలా తోసేశారండి. ఆ తోసేసరికి ఆ పైనుంచి ఇక్కడ పడి, గోడ మీద పడి, ఇలా పడి, అంటే ఇక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ రక్తం చెందింది, ఇక్కడ పడింది. అప్పుడు కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత గుర్రాలతో తొక్కించేశారండి. ఆ తర్వాత ఈయన పైకి వెళ్ళిపోయాడు. ఆమెను చంపేసి భోంచేస్తున్నాడు. ఈ వెళ్ళే మనుషులు చూడండి, ఆమెను చంపించేసి భోంచేస్తున్నాడండి. భోంచేసిన తర్వాత కూర్చుని, సరే కాసేపు అన్న తర్వాత, ఏమోలే రాజకుమార్తె దాన్ని తీసుకెళ్ళి సమాధి చేసేయండి అన్నాడండి. అప్పుడు సైనికులు కిందకు వచ్చారండి, తీసుకెళ్ళిపోయి ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి సమాధి చేయడానికి. ఏమీ లేవటండి, ఈ పురిని, ఈ అరిచేతులను, అరికాళ్ళే ఉన్నాయటండి. మొత్తం ఈ బాడీ అంతా కుక్కలు తినేసినాయటండి. అంత హీనంగా చనిపోయిందండి ఆమె. ఎందుకో మనుషులు దేవుడితో ఆటలాడతారండి. దేవుడితో ఆటలాడకూడదండి. ఎప్పుడు మనల్ని చూసి దేవుడు ప్లీజ్ అవ్వాలండి, సంతోషపడాలండి. మనల్ని చూసి దేవుడు ఇష్టపడాలండి, అంతే తప్ప దేవుడు మనల్ని చూసి అసహ్యపడకూడదండి. దేవుడు అసహించుకునేట్టుగా మనం బ్రతకూడదండి. మనందరం ఈ స్టోరీ చదివిన తర్వాత యెహోవాను దుఃఖపరచకూడదు, యెహోవాను బాధ పెట్టకూడదు, యెహోవా కోపం రప్పించకూడదు, యెహోవా ఆనందించేటట్టుగా మనం బ్రతకాలి, ఆయన సంతోషించేట్టుగా బ్రతకాలి, ఆయన ప్లీజ్ చేయాలి అని ఎప్పుడు ఓ మాట అనుకుందామండి. అహాబు దేవుడిని సంతోషపరచలేదండి, దుఃఖపరిచాడండి. యెజెబెలు దేవుణ్ణి నమ్మలేదండి, దేవుడిని సంతోషపరచలేదండి. కానీ దేవుడు అలాంటి అహాబును కూడా దేవుడు రక్షిస్తాడండి. దేవుడు కాపాడతాడు, జాలి చూపిస్తాడు. 26వ వచనం నుండి 21, 26 నుంచి. ఇశ్రాయేలీల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన ఆ అమోరీయుల ఆచార్య రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పడి వ్యాకులు పడుచుండగా. చాలండి. ఇప్పుడు అహాబు కుటుంబానికి ఏమవుద్దో దేవుడు చెప్పాడు, యెజెబెలుకి ఏమవుద్దో చెప్పాడు. ఈ మాటలు విన్న తర్వాత ఎక్కడి నుంచో ఉన్న ఆ మంచితనం బయటకు వచ్చిందండి. ఎక్కడో ఉందండి, అడుగును మంచితనం ఉంది, ఆ పైన చెడంతా కప్పేసింది. ఇప్పుడు ఆ మంచితనం బయటకు వచ్చిందండి. అహాబులో కూడా మంచితనం ఉంది, అది బయటకు వచ్చిందండి. ఆ బయటకు వచ్చి ఏం చేశాడట, అహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పడుండి వ్యాకులు పడుచుండగా. మనమైతే ఏం చేస్తామండి, వచ్చింది వీడికి అని చెప్పేసి నవ్వుతామండి.
కానీ యెహోవా అలా కాదండి. అతన్ని చూసి కూడా దేవుడు జాలి పడ్డాడండి. అంత జాలిమంతుడండి దేవుడు. అప్పుడు ఏమన్నాడు చూడండి దేవుడు, యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఉమ్, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? ఉమ్, నాకు భయపడి తన వినయముగా ప్రవర్తించుట చేత ఉమ్. ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించేదాను. జస్ట్ అతని ప్రవర్తన బట్టి అతని కాలంలో కాకుండా తర్వాత కాలంలో జరిగేటట్టుగా దేవుడు జస్ట్ మార్చేశాడు అంతేనండి. అది దేవుని గొప్పతనం అండి. అంటే నేను అంటాను, అహాబును కూడా ప్రేమించగలిగిన వాడు దేవుడు అంటానండి. మనమైతే అహాబును ప్రేమించమండి, కానీ దేవుడు అహాబును కూడా, ఎందుకంటే ఆయన పొరుగులు సృష్టించబడ్డవాడే. ఓకే. నాబోతుని చంపించి ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నాడు. దానికి కారణంగా దేవుడు శిక్ష విధించాడు. అహాబుకు శిక్ష విధించే భారాన్ని దేవుడు యెహూకు అప్పగించాడు. అది దేవుని చేత అయితే 2వ రాజుల చరిత్ర చదివినప్పుడు చూడొచ్చండి. ఓకే. ఇంకా అహాబు ఎలాంటి వాడంటే, యెహోవాని దేవుని నమ్మని, దేవుని యందు విశ్వాసం ఉంచని అహాబు ఎలాంటి వాడంటే, దేవునిని ఆశ్రయించిన వాడు, దేవునిని ఆశ్రయించని వాడు, లేకపోతే ఆధారపడనివాడు, దేవుని మీద ఆధారపడనివాడు, ఆధారపడనివాడు. ఏమో నాకు తెలిసింది, దేవుని యొక్క మనసు ఏంటంటే ఆయన మీద మనం ఆధారపడాలని కోరుకుంటాడండి. ఓ తండ్రి తన కొడుకు తన మీద ఆధారపడాలని ఎలా కోరుకుంటాడో, దేవుడు కూడా ఆయన మీద ఆధారపడాలని కోరుకుంటాడండి. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మనం ఒక రవిడి దగ్గరికి వెళ్తే దేవుడు సంతోషిస్తాడా? ఆయన పాదాలు పడిపోతే సంతోషిస్తాడా? అంతేనండి. ఆయన పాదాల మీద పడిపోతే ఆయన సంతోషిస్తాడండి, ఆయన తప్పిస్తాడండి. అప్పుడు 22 అధ్యాయంలో ఆ విషయం ఉంది. ఎలాగంటే, సిరియన్లు అంటే యోర్దాను అవతల పక్కన గిలాదు ప్రాంతం ఉంటుంది. సిరియన్లు ఆ గిలాదు ప్రాంతంలో ఉన్న రామోత్ గిలాదులో ఉన్న కొన్ని పట్టణాలని, కొంత భాగాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అప్పుడు ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. ఎవరికి? అహాబుకి. మనం సిరియన్ల మీదకి యుద్ధానికి వెళ్ళి రామోత్ గిలాదులో ఉన్న పట్టణాలను మనం తిరిగి తీసేసుకుందాం అన్నాడండి. అది ధర్మమే, తీసేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి బలహీనలు ఉన్నప్పుడు వీళ్ళు పట్టణాలని స్వాధీనపరుచుకున్నారు. వీళ్ళకి బలం ఉన్నప్పుడు వీళ్ళు ఆ పట్టణాలు తిరిగి తీసేసుకోవచ్చు. వాళ్ళని సిరియన్లని బయట పంపించేసి ఆ పట్టణాలు స్వాధీనపరచుకోవచ్చు, తప్పేం లేదు. అప్పుడు యెహోషాపాతు చుట్టూ చూపుకొచ్చాడండి, ఎవరిని? ఈ అహాబుని చుట్టానికి. అప్పుడు అహాబు అన్నాడు, రాజా, సిరియన్లు రామోత్ గిలాదులో ఉన్న పట్టణాలు తీసేసుకున్నారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళి ఆ పట్టణాలను నేను తిరిగి తీసుకోవాలనుకున్నాను. తమరేమైనా నాతో కూడా వస్తారో యుద్ధానికంటే? నేను నీ వాడిని, నా ప్రజలు నీ ప్రజలు, నా గుర్రాలు నీ గుర్రాలు, నా రథ నీ రథాలు అన్నాడండి. అనొచ్చండి, ఈయన ఇశ్రాయేలీయుడు, ఆయన యూదుడు అనకూడదండి, అనేసాడండి. అనేసిన తర్వాత అప్పుడు యెహోషాపాతు అన్నాడు, మనం యుద్ధానికి వెళితే మనకు జయం కలుగుతుందో లేదో ఎవరన్నా ప్రవక్త దగ్గర విచారణ చేద్దాం అని చెప్పేసాను. అప్పుడు ఈయన 400 మంది ప్రవక్తలు పిలిపించాడు. 400 మంది ప్రవక్తలు ఏమన్నాడంటే, నువ్వు యుద్ధానికి వెళ్తావు, నువ్వు జయిస్తావు, నువ్వు యుద్ధానికి వెళ్తే నువ్వు జయిస్తావు అన్నాడండి. అప్పుడు యెహోషాపాతుకి అర్థమైంది, ఆ కేసు అర్థమైపోయింది, వీళ్ళు దొంగ ప్రవక్తలు అని అర్థమయ్యి యెహోవా ప్రవక్త ఎవరు ఉన్నారా అని అన్నాడండి. మేకాయ అని ఒకడు ఉన్నాడు, ఆడెప్పుడు నా గురించి మంచిగా మాట్లాడు అన్నాడు. రాజా అలాగనొద్దు, ఆయన రప్పించండి అంటే అప్పుడు మేకాయని రప్పించారండి. మేకాయని రప్పించిన తర్వాత, మేకాయ అంటే దేవుని ప్రవక్త. వచ్చిన తర్వాత, మేకాయ
ఏం చేయమంటే మేము రామోత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ పట్టణాలను తిరిగి తీసుకోవాలనుకుంటున్నాం, మేము వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పేసి అంటే, రాజా వెళ్ళండి, మీరు చేయగలుగుతుంది అన్నాడండి. అబద్ధం చెప్పాడండి. అంటే అప్పుడు ఈయన అంటాడు, అదిగో చూసావా, నువ్వు సత్యం చెప్పమంటే ఇప్పుడు అబద్ధం చెప్తాను, నువ్వు సత్యం చెప్పానండి. ఇప్పుడు అది రైట్ అనుకోవచ్చు కదా, అతను రైట్ అనుకోవట్లేదు, నువ్వు సత్యం చెప్పట్లేదు అన్నాడు. అప్పుడు చెప్తాడండి, అప్పుడు కరెక్ట్గా చెప్పాడండి. ఏం చెప్పాడంటే 17వ వచనం, 22వ అధ్యాయం 17వ వచనం. అతడు ఇశ్రాయేలీయులందరూ కాపరలేని గొర్రెల వలనే కొండల మీద చెదరయుండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చుచున్నాడని చాలండి. చెప్పాను. ఇశ్రాయేలు అందరూ కాపరలేని గొర్రెలు చెదిరిపోయారు అంటే అర్థం ఏంటండి? కాపరి చంపబడతాడు కాబట్టి ఇశ్రాయేలు కాపరలేని గొర్రెలు అయిపోతారు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు అంటాడు, చూసాను నా గురించి ఎప్పుడు కీడే పలుకుతాడు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు స్టోరీ చెప్పాడండి, అంటే పరలోకంలో జరిగిన స్టోరీ కూడా చెప్పాడు. మీరు ఎంతమంది గుర్తుంది నాకు ఆ స్టోరీ? పరలోక స్టోరీ 1, 2, 3 ఏంటంటే స్టోరీ? సింహాసనం వేయబడిందట, యెహోవా దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడట, చుట్టూ దేవదూతలు అందరూ ఉన్నారట. అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు అనమాట అండి, అహాబు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో చనిపోవాలి, అతను అలా చనిపోయేటట్టుగా ఎవరు వెళ్ళి ప్రేరేపిస్తారు అని చెప్పేసి అని అన్నారండి. ఒకలాగా ఏదో సభ జరుగుతుందంట పరలోకంలో, అది చూసాడండి దేవుడు ఈయనకి కనపరిచాడండి మేకయ్యకి. అప్పుడు ఒక రకంగా చెప్పారట. ఒక ఆయన వచ్చి నేను వెళ్ళి చేస్తానన్నాడు. ఏం చేస్తాను అంటే, అతని దగ్గర ప్రవక్తలు ఉన్నారు, వారి నోట అబద్ధమాడే ఆత్మగా నేను ఉంటాను, అప్పుడు అందరూ కలిసి యుద్ధానికి వెళ్ళమంటాం, అతను వెళ్తాడు, అప్పుడు దాంట్లో చచ్చిపోతాడు అన్నాడు. రైట్, నువ్వు వెళ్ళు, నువ్వు జయం పొందు అని చెప్పేసి యెహోవా దేవుడు అన్నాడు. ఈ స్టోరీ చెప్పాడండి. నేను చూశాను దర్శనాన్ని, యెహోవా దేవుడు సింహాసనం మీద కూర్చుంటాను చూశాను, అక్కడ మీటింగ్ జరగడం చూశాను. అహాబు యుద్ధానికి వెళ్ళి చనిపోయేటట్టుగా అతను ఎవరు ప్రేరేపిస్తారు అని దేవుడు అడిగితే ఒక ఆయన వచ్చేలాగా అంటాం విన్నాను అని చెప్పేసి అంటే, ఇప్పుడు చెప్పడానికి లేదు, టైం అయిపోతుంది. మీరు ఈ వేళ కుటుంబ ప్రార్థనలో 16, 17, 18, 19, 20, 21, 22 7 అధ్యాయాలు గల 2 రోజులు చదవండి. చదవగలిగితే ఒకసారి చదివండి, లేకపోతే 2 రోజుల్లో మీ కుటుంబ ప్రార్థనలో మీ పిల్లలందరూ కలిసి చదవండి. మంచి పోషణ అండి, మనకి కావాల్సినంత టీచింగ్ దొరుకుద్దండి. అప్పుడు నువ్వు జయం పొందు అన్నాడట దేవుడు. అప్పుడు ఆ దురాత్మ వచ్చి ఈ 400 మంది ప్రవక్తల లోపల ఉండి ఈ మాట పలికించాడు అన్నమాట అండి. నువ్వు యుద్ధానికి వెళ్తావు, జయిస్తావు, యుద్ధానికి వెళ్ళి అని చెప్పారన్నమాట అండి. అంటే దేవుడి దగ్గర ఇలాంటి ప్రోగ్రాం కూడా ఒకటి ఉందన్నమాట అండి. ఇలాంటి ప్రోగ్రాం కూడా ఉందండి. నిన్ను ఎవరైనా తప్పు చేయమని నిన్ను ప్రేరేపిస్తే దేవుడి దగ్గర నుంచి వచ్చిన దురాత్మ నిన్ను ప్రేరేపిస్తున్నాడని గ్రహించాలండి. జాగ్రత్త అండి. మీరు తర్వాత చదవండి, ఒక అద్భుతమైన రహస్యంగా ఉన్న ఒక సంగతి మనకు బయటపడుతుందండి. దేవుడి దగ్గర ఒక ప్రోగ్రాం ఉందండి. ఎవరైనా దేవుడిని తృణీకరిస్తే దేవుడు ఇలాంటి ఏర్పాటు చేస్తాడనమాట అండి. వాడు తప్పిపోయేటట్టుగా, వాడు చచ్చిపోయేటట్టుగా, నశించిపోయేటట్టుగా. జాగ్రత్త అండి. ఎప్పుడు ప్రార్థనలో, నాయనా నన్ను కాపాడు, నన్ను రక్షించు, ఈ రక్షణ కొనసాగించుకోవడానికి నాకు సహాయం చేయి, వాక్యం చదవడానికి సహాయం చేయి, గ్రహించడానికి సహాయం చేయి, వాక్యాన్ని జీర్ణపు చేసుకోవడానికి సహాయం చేయి, ప్రార్థనా జీవితాన్ని అనుకరించు, ఆరాధన ఎప్పుడు మానకుండా నన్ను కాపాడు, చెడు స్నేహితులకి వెళ్లకుండా, చెడులోకి వెళ్లకుండా నన్ను కాపాడు. ఎప్పుడు ఇలా వేడుకుంటూనే ఉండాలండి, ఎప్పుడు వేడుకుంటూనే ఉండాలండి. ఎప్పుడు ఏ ప్రమాదంలో పడతామో, ఎప్పుడు ఏ పాపంలో పడతామో, ఎప్పుడు ఏ చిక్కుల్లో పడతామో మనకు తెలియదండి. నవంబర్ 9న ఏలూరులో క్లాస్ జరుగుతుందండి, భార్యాభర్త క్లాసు. రావచ్చు, మీరు అందరు రావచ్చు. మా అబ్బాయి చెప్పండి, జీవన్ పాలకు చెప్పండి, మేము ఎంతమంది వస్తున్నాం. ఆ మీటింగ్లో అదే చెప్పాలనుకుంటున్నానండి. ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించడం ఎలాగా, మరణం వరకు కొనసాగించడం ఎలాగా చెప్పాలనుకుంటున్నాను. నాకు కొంచెం వేదన ఉందండి. అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారండి ఆత్మ సంబంధ జీవితాన్ని. ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించడం ఎలాగా,
అది చెప్పాలనుకున్నాను. దయచేసి ఆ మీటింగ్కి రండి. నవంబర్ నెల 9వ తేదీ అండి. ప్లాన్ చేసుకోండి. ముందు మా అబ్బాయికి అడగండి, ఎంతమంది రావాలో అడగండి. సరే, తప్పకుండా మీటింగ్కి రండి. ఓకే. అందరిని అడిగాడు. 400 మంది వెళ్ళమన్నారు. మేకయ్య మాత్రం నువ్వు తిరిగి రావు అన్నాడండి. కోపం వచ్చేసిందండి. సేవకులకు అప్పించాడు. అది చెరసాలు వేసేయండి, అతనికి అంటే కడుపు నిండా నేను భోజనం పెట్టద్దు, కడుపు నిండా నీళ్ళు ఇవ్వద్దు అని చెప్పి నేను వచ్చే వరకు అండి. నువ్వు కానొస్తే యెహోవా నా చేత ప్రవచించినట్టు కాదు, నేను యెహోవా ప్రవక్తను కాదు, అది అబద్ధం అవుద్ది అన్నాడు. అంటే నువ్వు రావు. సరే, యుద్ధానికి వెళ్ళారండి. 22 అధ్యాయంలో యుద్ధానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక ఆలోచన వచ్చిందండి. నన్ను చూసి వాళ్ళు చంపేస్తారేమో, నేను మారువేషం రాజుగారు కాకుండా ఉండేట్టుగా మారువేషం వేసుకుంటాను అన్నాడండి. అలాగే యెహోషాపాతు ఏమో రాజవస్త్రాల్లో ఉన్నాడు, ఈయనేమో ఏదో ఒక సైనికుల్లాగా వేసుకుని ఉంటాడు అనమాట. అప్పుడు యెహోషాపాతే రాజు అనుకుని తరివారండి. ఈ గట్టిగా అరిసాడటండి. వాళ్ళకి తెలిసిపోయింది ఇతను అహాబు కాదు అని విడిచిపెట్టేశాడటండి. అప్పుడు ఎవరో ఒక ఆయన బాణం తీసి గురి చూడకుండానే వదిలేసాడటండి. అది ఎవరి జోక్యం అండి? దేవుని జోక్యం అండి. 33వ వచనం లేకపోతే 34 సార్. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువుగా అది ఇశ్రాయేలు రాజునకు కవచపు కీళ్ళు మధ్యను తగిలను. చాలండి, గనుక చాలండి. అంచేత కళ్ళు మూసుకుని బాణం వేసేస్తే ఆ బాణాన్ని తీసుకెళ్ళి పొడిపించాడు అనమాట అండి. అది దేవుని జోక్యం అండి. ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది, నేను చచ్చిపోతాను, నన్ను వెనక్కి తీసుకుపోండి అన్నాడండి. అప్పుడు నిలబెట్టి అలాగే ఉంచి ఆ యుద్ధం అంతా సెటిల్ అయ్యే వరకు అలాగే నిలబెట్టారండి. అయిపోయిన తర్వాత ఈ రక్తం కారి మడుగు కట్టేసిందండి. ఈయన సమాధి చేశారు. రాధాలు కడకటానికి తీసుకెళ్లారండి. అక్కడ వేషలు స్నానం చేస్తున్నారండి. అంచేత ఇప్పుడు వెళ్ళకూడదు, ఆడవాళ్ళు స్నానం చేస్తున్నా వెళ్ళగలుగుతాడు, వెళ్ళకూడదు. ఆ స్నానాలు అయిన తర్వాత తీసుకెళ్ళి కడుగుదామని అక్కడ పెట్టారండి. అప్పుడు కుక్కలు వచ్చి నాకినాయండి. అలాగండి. ఆ విధంగా దేవుణ్ణి ఆశ్రయించిన వాడు, లేక దేవుని మీద ఆధారపడని వాడు 22 అధ్యాయం అండి ఇదంతా. అధ్యాయం 37 వచనం నుండి 37 వచనం నుండి 37. ఈ ప్రకారము రాజు మరణమైన సోమ్రోనునకు కొనుపోబడి సోమ్రోనులో పాతిపెట్టబడెను. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును సోమ్రోను కొలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. చాలండి. ఈ విధంగా యెహోవాను నమ్మని అహాబు జీవితం ఇలా అంతమైపోయిందండి. అతని భార్య గురించి ఒక్క వచనం చదివేసి ముగించేద్దామండి. 2వ రాజులు 9వ అధ్యాయం 30వ వచనం నుండి. 2వ రాజులు 9వ అధ్యాయం 30వ వచనం నుండి. యెహూ ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడెను. గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడద్రోడిని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని
పాతిపెట్టుడని ఆజ్ఞగా ఉమ్, వారు దానిని పాతిపెట్టపోయిరి. అయితే దాని పాదములను దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. ఉమ్, వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా ఉమ్, అతడు ఇట్లనెను, ఇది యెజెబెలుని ఎవరునూ గుర్తుపట్టక లేకుండా ఇజ్రాయేలు భూభాగం మందు కుక్కలు యెజెబెలు మాంసమును తినెను ఉమ్, తినెను. యెజెబెలు యొక్క యెజెబెలు యొక్క కళేబరము ఇజ్రాయేలు భూభాగమందున్న పెంట వలె నుండును అని తన సేవకుడును తిష్బీయుడగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగను. జరిగాను అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మేము రాజులు, మేము ఏదైనా సాధించేస్తాం, ఏదైనా చేసేయగలం అన్నారు. ఏం చేయగలరండి వాళ్ళు? ఏం చేయగలరండి? ఈ స్టోరీలో నేను నేర్చుకున్నది ఏమిటంటే, మనం బ్రతికినంతకాలం యెహోవాని ఆశ్రయించి, యెహోవాని నమ్మి, యెహోవా మీద ఆధారపడి బ్రతకాలండి. అంతేనండి. మనం యెహోవా తొక్కబడేటట్టుగా ఎన్నడూ ఏ పని చేయకూడదండి. కంట్రోల్ చేసుకోవాలండి. కంట్రోల్ చేసుకునే శక్తి లేకపోతే, కంట్రోల్ చేసుకునే శక్తి నాకు ఇమ్మని దేవుడు ప్రార్థన చేయాలండి. ఎప్పుడు దేవుని వేడుకోవాలండి. దేవుని యందు విశ్వాసం ఉంచని అహాబు అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడండి. ఆమె తీసుకొచ్చిన బయలుకు సపోర్ట్ చేశాడండి, విగ్రహార్థం చేశాడండి. యెహోవా నమ్మని అహాబు ఏలియాకు బయలు ప్రవక్త మధ్య జరిగిన సవాలు చూసి కూడా మార్పు చెందనుడండి. యాక్చువల్గా మారిపోవాలండి. అక్కడ సామాన్య ప్రజలు మారిపోయారు, రాజుగారు మారలేదండి. 4, యెహోవా శపించిన మనిషిని తప్పించిన వాడు బెన్హదదును తప్పించాడు. 5, నాబోతును చంపించి ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నవాడు. యెహోవా నమ్మనోడు అలా చేస్తాడండి. యెహోవా నమ్మనోడు ఇతరులు ఆశించడం. 6, దేవునిని ఆశ్రయించినవాడు, లేక దేవుని మీద ఆధారపడినవాడు, దేవుడి దగ్గర విచారణ చేయనివాడు. యెహోషాపాతేమో విచారణ చేశాడు, ఈయన విచారణ చేయలేదండి. అంటే ఒక చెడ్డ క్యారెక్టర్ మనం చదివాం, అది భయంకరమైన క్యారెక్టర్. అది మనం ఎప్పుడు అహాబులా ప్రవర్తించకూడదండి. ఎప్పుడు ప్రవర్తించండి, దావీదులో ప్రవర్తించాలండి. దావీదు యెహోవాకు ఇష్టుడు. దావీదు యెహోవా యొక్క హృదయానుసారి. దావీదులో ప్రవర్తించాలండి, అహాబులా ప్రవర్తించకూడదు. మనందరం జాగ్రత్తగా ఉందామండి. అందరికీ వందనాలండి.